బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలను కిసాన్ మోర్చా పక్షాన తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి మరి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పేటందుకు రైతుల పక్షాన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిర్రో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని రైతులతో కలిసి విజ్ఞాపన పత్రాలు, మెమరాండంలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్ణయించినటువంటి నేపథ్యంలో మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మరి ప్రెస్ మీట్ ద్వారా ఒక సందేశాన్ని పంపాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఈ యొక్క పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రధానంగా అధికారంలోకి రాగానే కేసీఆర్ పాలనలో మరి రైతు బంధు ఏదైతే 10,000 ఇస్తున్నారో దాన్ని 15,000 చేస్తున్నామని, సమగ్ర పంటల బీమా ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని, అదేవిధంగా ఏదైతే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణం ఏదైతే తెచ్చుకున్నారో రైతులు అందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే 13 నెలల తర్వాత చూస్తే ఇవాళ పూర్తి స్థాయిలో మోసపోయింది ఎవరైతే తెలంగాణ ఉన్నటువంటి రైతాంగమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 4 విడతలలో మేము రుణమాఫీ చేశాము, సమగ్రంగా రుణమాఫీ చేశామని చెప్పి 22 లక్షల మంది మాత్రమే ఇలా రైతు రుణమాఫీ పొందిర్రని చెప్పి అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నాయి.